ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 2 సంవత్సరాలుగా నిరంతర సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం డిఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆర్మూర్ పురోగతిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి బ్యాచ్లు, ఆకతాయిలు రాత్రివేళలో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారని, తాను ఎమ్మెల్యే అయ్యాక అటువంటి ఆగడాలను అరికట్టి ఆర్మూర్ను గోండాలే నియోజకవర్గంగా తీర్చిదిద్దానని తెలిపారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెస్తూ ఆర్మూర్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ఇందులో భాగంగానే వారం రోజుల క్రితం అంకాపూర్ శివార్లో 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించామని వెల్లడించారు. కేంద్రంలో మోడీ, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేగా తాను ఉండగా ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా బీజేపీ చైర్మన్ పీఠం దక్కించుకుంటే ఆర్మూర్ అభివృద్ధికి అడ్డే ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీరు 2 సంవత్సరాల క్రితం నన్ను ఆశీర్వదించి దీవించి గెలిపించిన పైడి రాకేష్ రెడ్డి, మీ ఆశీర్వాదంతో 2 సంవత్సరాలుగా ఆర్మూర్లో గుండాలు లేకుండా, కబ్జాలు లేకుండా, రౌడీలు లేకుండా, అక్రమాలు లేకుండా, భయపెట్టే రాజకీయ వ్యవస్థ లేకుండా, గంజాయి గ్యాంగులు లేకుండా, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసే రౌడీ నా కొడుకులు లేకుండా ఈరోజు ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచాను. మీ బతుకులు మిమ్మల్ని బతుకున్నాను, ఆత్మ గౌరవంతో అందరం కలిసి బతుకుదామని చెప్పాను. నేను వచ్చిన తర్వాత 11 తర్వాత ఓటర్లు ఎందుకు మూర్చిపోయబడుతున్నాయి, రోడ్ల మీద రౌడీలు ఎందుకు తిరుగుతున్నారు? ఇంతకుముందు రాత్రి 3 గంటల వరకు గంజాయి గ్యాంగులు తిరిగేటి, ఆడపిల్లలను ఎన్నో రకాల అఘాయిత్యాలు చేసేవాళ్ళు, ఆడబిడ్డలు బయటికి వెళ్ళాలంటే భయపడ్డారు. ఒకవైపు ఇక్కడ ఉన్న భయంకర రాజకీయ వ్యవస్థ, మాజీ శాసనసభ్యులు, అతని గుండాలు ఆర్మూర్ను ఒక రాక్షస రాజ్యంగా మార్చారు. ఊరికొక గుండా, వీధికొక గుండా, వీధికొక రౌడీ, ఎందరో మధ్యతరగతి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు, వాళ్ళ పుస్తలు లాక్కున్నారు, వాళ్ళ బతుకులు లాక్కున్నారు. ఆ సమయంలో నేను వచ్చాను. 3 నెలల్లో 30,000 మెజార్టీతో గెలిపించే ఆర్మూర్ ప్రజలకు ఈరోజు నేను తెలుస్తుంది. నేను వచ్చిన తర్వాత ఏదైతే రోడ్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన నిధుల్ని, టీయూఎఫ్ఐడిసి నిధుల్ని 65 కోట్లు తెచ్చి ఈరోజు ఆర్మూర్ చుట్టుపక్కల మొత్తం ఎటు చూసిన రోడ్లు కనబడుతుంది. రెండోది, అమృత్ స్కీమ్ కింద 43 కోట్లు తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారి దయ వల్ల ఒప్పించి 43 కోట్ల అమృత్ స్కీమ్ కింద 8 వాటర్ ట్యాంకులు 30 ఏళ్ళ వరకు మీ బిడ్డలకు తాగునీటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకా ఏటీసీ సెంటర్, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్. మరి ముఖ్యంగా ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలి. 2 రోజుల క్రితమే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మొదటిసారి ఎవరికి ఇయ్యనటువంటి తెలంగాణ అసెంబ్లీలో కొట్లాడి ముఖ్యమంత్రిని నిలదీసి, ప్రభుత్వ అధికారులను నిగ్గదీసి 200 కోట్లతో 2 రోజుల క్రితం శంకుస్థాపన జరిగింది. టెండర్స్ అయిపోయినాయి, త్వరలోనే పనులు మొదలవుతాయి. 1 ఇయర్ లోపల ఈ ఆర్మూర్ల అద్దె కొంపలల్లా, మురికి కుంపాలల్లా, వసతులు లేని హాస్టళ్ళల్లా పేద బిడ్డలు, దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు వాళ్ళకు చర్మగీతం పడతారు. ఆ సంవత్సరం మైనార్టీ బిడ్డలకు కూడా, అందరి పిల్లలకు మా పిల్లల్లాగా ఏసీ డార్మిటరీస్, ఫుట్బాల్ స్టేడియాలు, క్రికెట్ స్టేడియాలు, ఏసీ క్లాస్ రూమ్స్, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఒక పెద్ద స్కూల్ని ఈరోజు నేను ఆర్మూర్లో శంకుస్థాపన చేయించాను. అది ఆర్మూర్ ప్రజలకు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా దాంతోపాటు నేను కొట్లాట ఆర్మూర్కు ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు. ఆర్మూర్ ప్రజలు కూడా దయచేసి చూడండి, గుండాల వైపు ఉంటారా, దేశభక్తుల వైపు ఉంటారా, ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా, రాముడి వైపు ఉంటారా, రాక్షసుల వైపు ఉంటారా, చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, అన్ని రంగాల్లో కులవృత్తులు, చేతివృత్తులు చేస్తున్న చదువుకున్న లోకం ఇది. మీరే అర్థం చేసుకోకపోతే సామాన్య ప్రజలకు ఏం చెప్పగలుగుతాం? దేశంలో భద్రతగా బతకాలి, మన బతుకులు మనం బతకాలి, భారతీయులందరూ ఒకటి ఉండాలి. అలా ముఖ్యంగా హిందువులు మనం ఒకరికొకరు కావాలి. ఏకైతో సేఫ్ అండ్ బటెంగేతో కటింగ్. మనం ఒక్కటి ఉంటేనే బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. దానికి సజీవ ఘటనలు కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, పహల్ఘాటంలో ఏమని చంపారు? ఏమని చెప్పారు? కులం అడగలేదు, పార్టీ అడగలేదు, రాష్ట్రం అడగలేదు, భాష అడగలేదు. అడిగిందల్లా ఒకటి, నువ్వు హిందువా కాదు. హిందువు అని అడిగి 26 మంది ఆడబిడ్డల మంగళసూత్రాలు 5 నిమిషాలు తెగ్గోసిన పుష్కర మూకకు సమాధానం చెప్పాలంటే దయచేసి మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం. దేశం దృఢంగా ఉంది, ఇక్కడ ఆర్మూర్ కూడా దృఢంగా ఉండాలి. ఎంపీ
ప్రధానమంత్రి బీజేపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ, కౌన్సిల్ చైర్మన్ కూడా బీజేపీ అయితే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ ద్వారా నిధులు తెచ్చి నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన వాటా తీసుకొచ్చి ఆర్మూర్ అన్ని రంగాలు స్ట్రీట్ లైట్స్ కావచ్చు, సిమెంట్ రోడ్స్, సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే వీధి కుక్కల బెడద లేకుండా కావచ్చు, కోతులని నిర్వహించడం కావచ్చు, పిల్లలకు పార్కులు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పటికీ చాలా పనులు జరుగుతున్నాయి. మినీ ట్యాంక్ బండ్ బదిలేసాను, మినీ ట్యాంక్ బండ్ని కంప్లీట్ చేశాను. అలానే ఇప్పుడు మామిడిపల్లి